గుజరాత్ జానపద కథ. సేవారాం అదృష్టం. సేవారాం అనే క్షురకుడు చాలా పేదవాడు. ఎంత కష్టపడినప్పటికీ పూట గడవడమే కష్టంగా ఉండేది. ఏ రోజు సంపాదన ఆ రోజుకు బొటాబొటిగా సరిపోతూ ఉండేది. ఒక్కొక్క రోజు బియ్యం కొనడానికి కూడా డబ్బులు చాలేవి కావు. అలాంటి రోజుల్లో అతడి భార్య శివాని, పుట్టింట ఎంతో గారాభంగా ఎలాంటి కొరత లేకుండా పెరిగిన నేను ఈ చేతగాని దద్దమ్మను కట్టుకోవటం వల్ల తిండికి బట్టకు కూడా కరువైపోయింది కదా అని వాపోయేది. ఒకనాటి సాయంకాలం సేవారాము దమ్మిడి సంపాదన కూడా లేకుండా వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య నోట చీవాట్లు తింటూ పడుకున్నాడు. అయితే ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. తెల్లవారాక ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచించాడు. వేకువజామునే లేచి స్నానం చేసి కత్తి, కత్తెర, దువ్వెనలు, అద్దం, తల నూనెలో ఉన్న తన పెట్టెను తీసుకుని ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు. భార్యను కేక వేసి పిలిచి, కావలసినంత డబ్బు సంపాదించిన తర్వాతే తిరిగి వస్తాను అని చెప్పి చకచకా వెళ్ళిపోయాడు. గుమ్మంలోకి వచ్చిన అతడి భార్య శివాని భర్తకేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది గాని అతన్ని వెనక్కు పిలవలేదు. రోజు క్షవరం చేసుకునే ధనికులెవరూ ఆ గ్రామంలో లేరు. క్షవరం చేయించుకున్నా డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పే పేదలే ఆ గ్రామంలో ఎక్కువ. అందుకే సేవారాము నిరుపేద క్షురకుడుగానే కాలం గడుపుతున్నాడు. సేవారాం పట్నం కేసి వేగంగా నడవసాగాడు. బాగా అలసిపోయినప్పుడు చెట్ల కింద నీడలో విశ్రాంతి తీసుకుంటూ, అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అటువైపు వచ్చే బాటసారులెవరైనా క్షవరం చేయమని అడిగితే బావుణ్ణు కదా అన్న ఆశతో ఎదురు చూస్తూ పయనం సాగించాడు. అయితే ఏ ఒక్కరూ రాలేదు. చీకటి పడుతుండగా బాగా అలసిపోయి ఒక ఎత్తైన చెట్టు కింద పడుకుని అలాగే నిద్రపోయాడు. ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉంటున్నది. సేవారాం గురక విని మంచి ఆహారం దొరికిందన్న ఉత్సాహంతో ఒక్క ఉరుకున కిందకి దూకింది. వాణ్ణి చంపడానికి ముందు హడలగొట్టాలని నిర్ణయించింది. వాడి భుజాలు పట్టుకుని ఊపింది. సేవారాం మెల్లగా కళ్ళు తెరిచాడు. దెయ్యం తన ముఖం భయంకరంగా కనిపించేలా నానా వంకర్లు తిప్పుతూ, నిన్ను నేను మింగేస్తాను మానవా అన్నది రెండు చేతులతో గొంతును పట్టుకోబోతూ. బాగా అలసిపోయి నిద్రమత్తులో ఉన్న సేవారాము తను ఎలా చచ్చినా పర్వాలేదనుకున్నాడు. దెయ్యం మింగినా మింగని అనుకుంటూ హఠాత్తుగా భార్య జ్ఞాపకం రావడంతో, పాపం శివాని నేను లేకపోతే ఎలా బతుకుతుంది, కనీసం ఆమె కోసమైనా జీవించి తీరాలి అనుకుని, ఏమిటి చిలిపి చేష్ట అంటూ వెళ్ళిపో అన్నట్టు చేయి ఊపాడు. అయితే దెయ్యం అక్కడి నుంచి కదల్లేదు. నేను కిందటిసారి పట్టుకున్న దెయ్యాన్ని చూడాలనుకుంటున్నావా అంటూ సేవారాము తల కింద పెట్టుకున్న పెట్టెని తెరిచి అందులోంచి చిన్న అద్దాన్ని వెలికితీసి, దీనిలోకి చూడు అంటూ దాన్ని ముందు ఉంచి, ఇలాంటివి నా పెట్టెలో ఇంకా కొన్నున్నాయి అన్నాడు. అద్దంలో తన మొహం చూసి దెయ్యం హడలిపోయి కీచుమంటూ అరిచింది. అయ్యా, ఆ భయంకరమైన దెయ్యంతో కలిపి నన్ను కూడా పెట్టెలో బంధించకు అంటూ సేవారాం చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బతిమిలాడసాగింది. అలా అయితే నువ్వు తెల్లవారేసరికి నాకు మణులు మాణిక్యాలు తెచ్చి ఇయ్యాలి, సరేనా అని గద్దించాడు సేవారాము దృఢమైన కంఠస్వరంతో. మరుక్షణమే దెయ్యం మాయమైపోయింది. సేవారాము అద్దాన్ని పెట్టెలో పెట్టి కోడికూత వినిపించేంత వరకు కాచు కూర్చోవాలని నిర్ణయించాడు. అయితే మరికొంతసేపటికల్లా దెయ్యం తిరిగి రావడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. దెయ్యం ఒక చిన్న మూటను తెచ్చి సేవారాం ముందు పడవేసింది. అందులో తళతళ మెరిసే మణులు, మాణిక్యాలు కనిపించాయి. సరే, ఇప్పటికి నిన్ను వదిలిపెడుతున్నాను. పట్నం వెళ్లి సాయంకాలానికి తిరిగి వస్తాను అంటూ సేవారాం అక్కడి నుంచి బయలుదేరి పట్నం కేసి నడవసాగాడు. తన వద్ద ఉన్న కొన్ని మణులను అమ్మి డబ్బుగా మార్చుకోవాలనుకున్నాడు. కొంత దూరం నడిచాక అతడికి ఒక ఆలోచన కలిగింది. మణులను అమ్మకుండా తాకట్టు పెడితే ఆ తర్వాత విడిపించుకోవచ్చు కదా అనుకున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లి తన వద్ద ఉన్న విలువైన మణులను కొన్నిటిని తాకట్టు పెట్టుకుని కొంత మొత్తం ఇస్తే 1 నెల తర్వాత వచ్చి అసలు వడ్డీ చెల్లించి తన మణులు విడిపించుకోగలనని చెప్పాడు. వడ్డీ వ్యాపారి మణులను పరిశీలించి చూసి నాణ్యమైనవే అని నిర్ధారించుకుని సేవారాముకు అడిగిన డబ్బు ఇచ్చి పంపాడు. సేవారాము బాగా ఆకలిగా ఉండడంతో భోజనశాలకు వెళ్లి తృప్తిగా భోజనం చేసి ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద
నడుం వాల్చాడు. చాలాసేపు ఆదమర్చి నిద్రపోయాడు. పొద్దు వాలుతుండగా లేచి ఉత్సాహంగా దెయ్యం ఉన్న చెట్టుకేసి నడిచి చీకటి పడుతుండగా అక్కడికి చేరుకున్నాడు. తన పెట్టెను తలగడగా పెట్టుకుని నిన్నలాగే పడుకున్నాడే గాని ఏ క్షణంలోనైనా దెయ్యం రావచ్చు గనక నిద్రపోకుండా కాచుకున్నాడు. అప్పటికే చెట్టు మీది దెయ్యం రాపుల మరొక చెట్టు మీద ఉన్న దెయ్యం స్నేహితుడితో రాత్రి జరిగిందంతా చెప్పింది. రెండు దెయ్యాలు కలిసి సేవారాముకిచ్చిన మండను తిరిగి రాబట్టుకోవాలని, తమలాంటి భయంకర దెయ్యాలను దాచిపెట్టిన పెట్టెను దొంగలించాలని పథకం వేశాయి. అర్ధరాత్రి సమయంలో రెండు దెయ్యాలు చెట్టు దిగి వచ్చి సేవారాము నిద్రపోతున్నాడా లేడా అని మెల్లగా పరీక్షించి చూశాయి. అతడికి తెలియకుండా అతడి తలకింది పెట్టెను ఎత్తుకెళ్లడానికి వీలవుతుందా అని పరిశీలించి చూడసాగాయి. సేవారాం మేలుకునే ఉన్నప్పటికీ నిద్రపోతున్నట్టు నటించసాగాడు. ఆ దెయ్యాలు రెండూ కలిసి అతడి తలకింది సంచిని మెల్లగా లాగాయి. కొంత లాగేంత వరకు కదలకుండా ఉన్న సేవారాము మరుక్షణమే బంతిలా ఎగిరి లేచి పెట్టె తెరిచి అందులోని కత్తెరను అద్దాన్ని వెలుపలికి తీశాడు. ఒక చేతిలో కత్తెరను రెండవ చేతిలో అద్దాన్ని పెట్టుకున్నాడు. కత్తెరను రెండు దెయ్యాలకేసి గురి చూసి వేళ్లతో కత్తెరను వేగంగా కదిలిస్తూ వింత శబ్దాన్ని పుట్టించసాగాడు. అదే సమయంలో అద్దాన్ని కూడా వాటికేసి చూపాడు. దెయ్యాలు కత్తెరకి భయపడ్డాయో అద్దానికి ఎక్కువ భయపడ్డాయో తెలియదు గాని రెండూ వేగంగా కదలడం చూడడంతో దెయ్యాలు రెండూ హడలిపోయి చెట్టెక్కడానికి ప్రయత్నించసాగాయి. దాన్ని గమనించిన సేవారాము, కదలకండి, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లి బంగారపు నాణేలు నాకు తెచ్చి ఇవ్వాలి. తెల్లవారేసరికి రాకపోయారో రెండో దెయ్యం ఆ పెట్టెలోని భయానక ప్రాణులతో కలిసిపోక తప్పదు అని హెచ్చరించాడు. ఇప్పుడు పరిగెత్తడం రెండవ దెయ్యం వంతయింది. సేవారాము లోపల నవ్వుకున్నాడు. అయితే చేతుల్లోని కత్తెరను అద్దాన్ని కదిలిస్తూనే ఉన్నాడు. మొదటి దెయ్యం దీనంగా నిలబడుకుని తన మిత్రుడు ఎప్పుడు వస్తాడా, చెట్టు మీదకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని భయంగా ఎదురు చూడసాగింది. రెండవ దెయ్యం తెల్లవారుజామున వచ్చి తనతో తెచ్చిన బంగారు నాణాల సంచిని సేవారాముకు ఇచ్చింది. అతడు దాన్ని వెంటనే తన సంచిలో పెట్టుకుని చేతిలోని కత్తెరను అదే వేగంతో కదిలిస్తూ, ఇప్పుడిప్పుడే తెల్లవారుతోంది, నేను పట్నం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను. మీ ఇద్దరూ బుద్ధిగా నడుచుకున్నట్టయితే ఆ సంచిలోని ప్రాణులను వదిలిపెడతాను అన్నాడు. ఆ తర్వాత కత్తెరను అద్దాన్ని సంచిలో పెట్టుకుని బయలుదేరి తిన్నగా తన ఇల్లు చేరాడు. భార్య శివానీకి తన 2 రోజుల అనుభవాలను వివరించాడు. అంతా విని ఆమె ఆశ్చర్యం చెందిన అతడి భార్య, నువ్వు ప్రపంచంలోకెల్లా చాలా ధైర్యవంతుడివి, తెలివైన వాడివి అని మెచ్చుకుంది. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాలనే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అన్నాడు. అప్పటికే పేదరికం నుంచి బయటపడిన సేవారాము ఎంతో సంతోషంగా. కథ సమాప్తం.